నమస్తే అండి, వెల్కమ్ టు పంప కిచెన్. మరి ఈరోజు అండి మన కిచెన్లో మనము వాము చారు అంటే వాముతో అంటే మిరియాల రసము ఇలాంటివన్నీ తిని ఉంటాం కదా. కొంచెం వెదర్ చేంజ్ అవుతూ ఉంది, వాము చారు తింటే మంచిది అన్నట్టు నేను ఈరోజు వాము చారు చేయబోతున్నానండి. మరి ఎట్లెట్లా అనేది ఒకసారి చూద్దాము. 2 టమాటాలు, ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు. సపోజ్ పెద్ద టమాటా వేసుకున్నారు, ఇట్లా ఒక పెద్ద టమాటా వేసుకున్నారు అంటే చింతపండు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని బట్టి మన టేస్ట్, టమాటా ఎక్కువ కావాలనుకున్న టమాటాలు ఎక్కువ, చింతపండు తక్కువ. నేనైతే ఈ విధంగా వేస్తానండి. ఒక 4కి సరిపోతుంది నేను చేసే రసము. ఇంకా తర్వాతకి తెల్లగడ్డలు ఎక్కువ వేయకూడదు, వేస్తే రసం ఫ్లేవర్ మారిపోతుంది. ఈ 4-5 తర్వాతకి తెల్లగడ్డలు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఇవి మనకి. ఇంకా పొడి కొట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చెప్తానండి. అండ్ ఇట్లా ఒక చిన్న కడాయి పెట్టుకొనేసి కొంచెం అంతా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంతా నూనె వేసినాను. వేసేసిన తర్వాత ఇది కొంచెం కాగాలి, శనక్కాయ నూనె వేసినాను. కాగింది. కొంచెం ఆవాలు, కొంచెమే మనం చెప్పిన 3-4 తెల్లగడ్డలు అట్లా ఒక్క ముక్క దంచుకొని వేసుకోవాలా. తర్వాత కొంచెం ఎండుమిరపకాయ. ఇప్పుడు నేను చెప్పిన టమాటాలండి కరిగి పెట్టుకున్నా. ఈ టమాటాలతో పాటే కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెము, ఇంగువ కొంచెము, పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఎందుకంటే టమాటా మగ్గాలి కదా. అట్లా అంతా కలబెట్టేసి తెల్లగడ్డలు మాత్రం ఒక 3 లేదా 4 వేసుకుంటే మీకు వాము రసం టేస్ట్ రాదు, వాము చారు అనిపించదు, తెల్లగడ్డ చారు అనిపిస్తుంది. మళ్ళీ చూసుకోవాలి. ఇట్లా ఒక ప్లేట్ పెట్టేస్తాము. ఉప్పు వేసినాం కాబట్టి ఈ టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. మరండి ఆ టమాటా వేగుతూ ఉంటుంది కదా, నేను చూపించిన చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నా. ఇప్పుడు మనం వాము రసంకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామనేది ఒక్కొక్కటిగా చూపిస్తానండి. నేను చెంచా తీసుకొని కొలత చూపిస్తాను మీకు. చూడండి, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను మిరియాలు. ఇంతకన్నా ఎక్కువ వేస్తే అది మిరియాల రసం టేస్ట్ వస్తుంది, జాగ్రత్త. 1/2 స్పూను మిరియాలు, వన్ స్పూను ధనియాలు, 1 స్పూను వాము. ఇది ఎక్కువ ఉండాలి. మరి ధనియాలు కూడా 1 స్పూన్ అంటే ఇది చిక్కదనం కోసం. ఓకే, ఇంకా అట్లా ఒక 4-5 మెంతి గింజలు, అంతేనండి. ఇది మనం పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. మరండి టమాటా వేగిందా లేదా అబ్బా ఒకసారి చూద్దాము. ఎస్, బాబా మెత్తగా అయిపోయింది కదా. ఓకే, ఇట్లాగా నేను ఇది ఆపేస్తున్నా, బాగా మళ్ళీ మాడిపోతుందో ఏమో. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే అండి, నేను వాము, జీలకర్ర, మిరియాలు, ధనియాలన్నీ దంచుకున్నా. ఇప్పుడు ఈ చింతపండు వేసేసి నేను చింతపండు నీళ్లు కలుపుకుందాం మనము. చూడండి, ఈ విధంగా చింతపండు నీళ్ళు కలుపుకున్నా.
నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తున్నా. మనము ఈ గింజలంతా ఏం వేయించుకోలేదు కాబట్టి నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ టమాటా వేగుతుంది కదా, దీంట్లో ఈ పొడి అంతా వేసి ఒకసారి అట్లా కలబెడతాము. కొంచెం పచ్చివాసన పోయే వరకే, అంతే, ఇంకేంలే. ఎక్కువ అంతా ఏం వేగాల్సిన పనిలే, జస్ట్ అట్లా వాసన వస్తుంది మనకి బాగా కదా. ఇప్పుడు నేను ఈ చింతపండు నీళ్ళు తీసి పెట్టుకున్నా, వీటిని వేసేద్దాం. మనం పులుపు చూసి ఇంకా మళ్ళీ నీళ్ళు ఏమన్నా కావాలన్నా అనేసి యాడ్ చేద్దాము. ఫస్ట్ దీన్ని కలబెట్టేసి ఉప్పు చూద్దాం సరిపోయిందా లేదా. ఎప్పుడు కూడా ఇది చాలామంది రసాన్ని మరిగిస్తూ అంటారు, నేనైతే ఒక పొంగు రాగానే ఆపేస్తానండి. ఇప్పుడు మనం కాస్త ఉప్పు చూసుకుందాం. వేయాల్సిందే, మనం కొంచెమే కదా టమాటా మగ్గడానికి వేసుకున్నాము. మనం ఈ నీళ్ళంతా యాడ్ చేసేద్దాము. కావలసిన నీళ్ళన్నీ ఫస్ట్ వేసేసుకుందాం. ఉప్పు ఎట్లా వేయాలనో కూడా చెప్తాను. ఉప్పు వేసి మగ్గిస్తే కూడా అది ఒకలాంటి కాటు వాసన అంటాము అట్లా. మరి మీ పక్క ఏమంటారో నాకు తెలియదు. ఉప్పు వేసి మరిగిస్తే రసము టేస్ట్ మారిపోతుంది. జస్ట్ ఆ టమాటా మగ్గే వరకు అట్లా మగ్గిస్తాము. ఉప్పు కొంచెం అట్లా వేస్తాను, తర్వాత ఉప్పు ఇప్పుడు వేస్తాను చెప్తానండి. ఇది ఒక పొంగు రావాలి. నేనైతే చూడండి ఒకసారి ఇట్లా అంతా నురగ దగ్గరికి వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు షిమ్లో పెట్టి మనం అలాగ తెచ్చుకున్నాం అంటే చాలాసేపు అయ్యి ఉంటుంది. ఇంకా ఆపేస్తానండి నేను, ఇంకా పొంగుకు వస్తుంది కదా, ఆపేసేస్తాను. ఎక్కువ ఉడకనివ్వను ఇంకా. ఇప్పుడు ఏంటంటే ఈ గిన్నెలో నేను ఉప్పు చూశాను కదా ఎంత తక్కువ ఉందనేసి, సరిపోయినంత వేసుకున్నా. ఇటుపక్క కొత్తిమీర వేసుకున్నా. ఇప్పుడు నేను ఈ రసాన్ని ఎత్తేసి అట్లా వేసేస్తాం. అంతే, వాము చారు రెడీ. మరి ఈ వాము చారును టేస్ట్ చేద్దామండి. మూతేసి కాసేపు ఉంచాను నేను, ఆ వాసన అంతా పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఇంకా కలుపుకున్న తర్వాత మీకు ఏమన్నా ఉప్పు తక్కువ ఎక్కువ అయింది చూసుకొని ఉప్పు కలుపుకోవచ్చు. అంటే నాకు మిరియాల రసంకి వాము రసంకి ఉప్పు వేసి ఉడికిస్తే అదేదో వేరే ఫ్లేవర్ లాగా ఏదో టేస్ట్ బాగలేదు, అందుకు అప్పటి నుంచి ఇట్లా వేస్తాను. బాగుంది రసము, మీరు కూడా ట్రై చేయొచ్చు. వాము రసం జలుబు, దగ్గు, అజీర్తి, గొంతు నొప్పి ఇలాంటివి ఏమున్నా వాము తీసుకున్నామంటే మన గట్ హెల్త్ అంటే జీర్ణ వ్యవస్థనంతా శుభ్రం చేసేస్తుంది వాము. మరి వారానికి ఒకసారి అట్లా ఈ వాము రసం తీసుకుంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. కొందరు పిల్లలు ఆకలి సరిగా వేయక తినరు చూడండి, అలాంటి పిల్లలకి ఆకలి దంచేస్తుంది అండి. మరి వాము రసం చేసుకున్నాము. ఇప్పుడైతే కరివేపాకు పచ్చడి చేసి చూపిస్తాను. అందరం చేసుకునే పచ్చడైనా మరి నా పద్ధతిలో ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. అలాగా 1 స్పూన్ ధనియాలు, అర్ధ స్పూను జీలకర్ర, ఒక 10-12 ఎండుమిరపకాయలు, ఒక 10 గింజలు మెంతులు. తర్వాత వచ్చేసి ఉప్పు, ఎర్రగడ్డ, టమాటా, తెల్లగడ్డ. ఎర్రగడ్డ అంటే ఆనియన్, తెల్లగడ్డ అంటే గార్లిక్. ఓకే, ఇవి. ఇంకొక పిచ్చి చింతపండు కూడా నేను కడిగి నానబెట్టా, తెచ్చి చూపిస్తాను. కరివేపాకు కూడా కడిగేసి నేను ఇట్లా చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఇంకా దంచుకోవడానికి రోల్ కావాలి కదా, మరి ఎట్లాగో మరి చేసి చూపిస్తానండి. ఇదిగోండి, నేను ఇంత చింతపండు కూడా నానేసి పెట్టుకున్నా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. చింతపండు కొంచెం ఎక్కువే నానబేసుకుందాం, ఎందుకంటే మనము ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎప్పుడైనా కొంచెం ఎక్కువే తీసుకోవాలి.
ఎందుకు ఈ పచ్చళ్ళంతా కొంచెం కారం ఉంటేనే. సపోజ్ కారం చాలా ఎక్కువైంది, టమోటా వేస్తున్నాము, చింతపండు కొంచెం ఎక్కువ నానేసుకున్నామంటే, ఒకవేళ కారం ఎక్కువ అయ్యింది అంటే ఒక పిచ్చి చింతపండు ఇంకో కొంచెం వేసుకొని దంచుకున్నామంటే కారం తగ్గిపోతుంది అన్నమాట. ఇంత కొలత అని చెప్పలేం కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఎండుమిరకాయలు కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం ఉండవు. కాబట్టి అందాజుగా ఇంత ఇదండి, ఇంత కరివేపాకు, ఒక కట్ట, ఒక పిరికెడు అనుకుందాం, గట్టి పిడికెడు, దానికి నేను ఇవి తీసుకున్నా. ఓ 10-12 ఎండుమిర్చి, ఒక స్పూన్ ధనియాలు, అర్ధ స్పూన్ జీలకర్ర, ఒక 10 గింజలు మెంతులు. ఇప్పుడు మనం వీటిని వేయించుకొని ఏది ఎప్పుడు దంచుకోవాలా, ఏది ఎప్పుడు వేయాలా అనేది చూద్దామండి. ఇట్లాగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. నూనె అనేది ఆప్షనల్, మీరు నూనె వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే లేదు, అది మన ఇష్టం. నేనైతే ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసేస్తున్నా ఒకేసారి. తర్వాత అవి కొంచెం వేగినాక ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒట్టిమిరపకాయలు ఇట్లా కొంచెం తుంచి వేసుకుందామండి. నేను తుంచేస్తున్నా. ఇక్కడ వెదరు కొంచెం క్లౌడీగా అట్లా ఉంది కదా, ఎండుమిరపకాయలు అన్నీ మెత్తగా ఉన్నాయి. కొంచెం అట్లా వేగితే మనం దంచుకుంటాం కాబట్టి రోట్లో ఈజీగా ఉంటాయి. ఇవి కొంచెం మాడకూడదు, ఏది కూడా మాడిందంటే ఆ వంటకం రుచి మారిపోతుంది. దీన్నండి కొందరు నూనె వేసి వేయించే వాళ్ళు ఉంటారు, నూనె వేయకుండా వేయించే వాళ్ళు ఉంటారు. మన ఇష్టం. నూనె వేసుకుంటే బాగుంటుందంటే ఒక చుక్క నూనె వేద్దాం, ఏం మించిపోయింది ఏం లేదు. ఇట్లాగా సన్ఫ్లవర్ అయితే మా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. శనక్కాయ నూనె ఘాటు శనక్కాయ నూనె అట్లా మధ్యలో వేస్తే వాసన వస్తుందండి. నూనె వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. చూడండి, చిట్ట చిట్ట సౌండ్ వస్తుంది కదా. ఇట్లా వేయించుకుందాం. బాగా వేగిపోయినాయండి, ఫల్ఫలా అంటండి ఎండుమిరపకాయలు కూడా. ఇట్లా ఇప్పుడు నేనేం చేస్తాను, ఇవి ఈ పక్కకు సిమ్లో పెట్టినా కాబట్టి మంట మధ్యలోనే ఉంటుంది కదా, ఈ పక్కకి ఇట్లా అనుకొని ఇటువైపు నేను కరివేపాకు వేస్తాను. ఇంకా ఇవి ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇట్లా మనం కరివేపాకు కూడా మరీ డ్రై అంత ఎక్కువ వేయించకుండా జస్ట్ అట్లా ఆ తేమంతా పోయి పలపల అనేంత వరకు అట్లా వేయించుకున్నామంటే నేను ఎందుకు కరివేపాకు అట్లా వేసిన అంటే ఇవన్నీ తీసేలోపు పెనం మాడిపోయి ఘాటు వస్తుందని అట్లా సైడ్కి జరిపి వేసుకున్నా. ఇప్పుడేం పెద్ద ఘాటు రాలేదు అసలు. అట్లాగా నేను చూడండి ఇవి సపరేట్ తీసుకున్నా. ఇవి కొంచెం చల్లాడితే రోట్లో వేసి నూరుకుంటాం. ఇదిగోండి ఇట్లాగ వేయించేసినాను. ఇప్పుడు ఇవి తీసేద్దాం ప్లేట్లోకి. ఇట్లాగా ప్లేట్లోకి తీసేద్దాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం టమాటా ఉంది కదా మన దగ్గర, అట్లా ఒక చుక్క అట్లా నూనె వేసేసుకొని ఇట్లా టమాటా ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇది కూడా ఇట్లా కట్ చేసి అట్లా వేసుకున్నా. నూనె ఎక్కడ ఉంటే అక్కడ అట్లా అందాం. నూనె ఇది టమాటా కొంచెం మగ్గాలంటే ఒక రెండు అట్లా ఉప్పు కళ్ళు వేస్తామనుకోండి, మగ్గిపోతుంది తొందరగా. టమాటా ఎర్రగడ్డ వేసినప్పుడు అట్లాంటివి చేసుకోవాలి మనం.
ఈ టమాటా ఇంకా మగ్గి తీసేస్తామనగా నేను తెల్లగడ్డ ఊరికి ఎట్లా రోట్లో కుంగదంచుకున్నాను. కుంగదంచుకోవడం అంటే ఒక్క ముక్క పూర్తిగా లేకుండా. ఈ టమాటా వేగిన తర్వాత నేను తెల్లగడ్డలు వేసేటప్పుడు చూద్దామండి. మరి చూడండి బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా. అట్లా వెనకలు కూడా కొంచెం సేపు కాల్ చేసి ఇదిగోండి బాగా కాలింది చూడండి కదా, కాలింది. అట్ట కాలితే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ తెల్లగడ్డలు కొంచెం అట్లా పచ్చిగా దంచి పెట్టుకున్నా. ఊరికి అట్లా దంచిన అట్లా ఎక్కువ అంతా వేగకూడదు, జస్ట్ ఇంకా నూనె అట్లా అయినంత వరకు అనుకుందాం అంతే. ఎక్కువ అంతా వేగాల్సిన అవసరం లేదు తెల్లగడ్డలు. ఇంకా వెనకల తోలు టమాటా కాలేలోపు ఆ తెల్లగడ్డలు అట్లా ఆ వేడికి అంతే. ఇంకా నేను స్టవ్ ఆపేస్తానండి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసిన ఇంకా రోట్లో వేసి ఎట్లా నూరాలనేది చూపిస్తాను అండి. రోల్ సిద్ధం చేసుకున్నాను. కింద ఒక క్లాత్ పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం ఈ వేయించినాం కదా, ఇవన్నీ వేసేసుకుందాము. ఫస్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే ఉప్పు వేసుకొని దంచుకుంటే తెలుసు కదా మనకి, త్వరగా మెదిగిపోతుంది. బాగా ఇట్లా పల్ అంటే నిమిషంలో, అర్ధ నిమిషంలో మెదిగిపోతుంది చూడండి. వాటికి కొంచెం టైం ఇవ్వాలి. అట్లే వేడి మీద దంచేస్తే మెత్తగా అవుతుంది. అది మెత్తగా అంటే మెదగదు సరిగ్గా. కొంచెం చల్లారితే ఒక్క నిమిషం చూడండి. నేనేం పెద్దగా దంచలే కదా. అదిగోండి అట్లా అయిపోతుంది, మెదిగిపోతుంది అట్లా. ఒక్కసారి దంచేసి మనం కరివేపాకు వేసేద్దాము. కరివేపాకు. ఎండుమిరపకాయలు ఇది కరివేపాకు మెదిగేలోపు ఎండుమిరపకాయలు కూడా మెదిగిపోతాయి. కొంచెం కొంచెం వేసుకొని దంచుకుందామండి. అంత మెదిగినాక కరివేపాకు, టమాటా, తెల్లగడ్డ, చింతపండు అవి వేసేటప్పుడు చూద్దాము. చూడండి ఇట్లా ఈ విధంగా అంతా మనం కరివేపాకు అంతా మెదిగిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఫస్ట్ తెల్లగడ్డలు వేస్తాను. అవి ఒక దంపు దంచుకున్నాక మళ్ళీ టమాటా వేస్తాము. భద్రం కళ్ళల్లో పడితే ఇంకా పైసలు. ఆ విధంగా అంటే టమాటా తెల్లగడ్డ ఆప్షనల్ అండి. సపోజ్ ఎవరికైనా మేము టమాటా తెల్లగడ్డ వేసుకోము అంటే అవసరంలే, చింతపండు ఎర్రగడ్డ వేసి దంచేసుకొని తీసేసుకోవచ్చు. టమాటా తెల్లగడ్డ ఆప్షన్. లేదు తెల్లగడ్డ వేసుకుంటాము, టమాటా వద్దు, ఓకే. అట్లా మనకి బేసిక్ పచ్చడి చేసే విధానం తెలిస్తే ఇంక మనం ఏమైనా యాడెడ్ ఫ్లేవర్స్ కావాలంటే తెప్పించుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా ఇట్లా బాగుంటుంది చిన్న రోళ్ళు ఇట్లా దంచుకోవడానికి. చూద్దామండి, అయిపోయినాక చూపిస్తాను. బాగా నున్నగా నూరుకోవాలి, ఇంకా తొక్కు అంతా ఉండకూడదు. మరి నున్నగంటే మెత్తగా గోరింటాకులాగా కాదండి, మనకు ఆకు తగలకూడదు కదా.
ఇంక ఇప్పుడు నేను చింతపండు యాడ్ చేస్తున్నా. ఫస్ట్ కొంచెం యాడ్ చేద్దాం, మళ్ళీ సరిపోకపోతే పులుపు మళ్ళీ వేద్దాం. చూడండి బాగా అట్లా మెదగాల. అట్లా మెదిగిపోవాలి. ఆకంతా అడ్డం రాకూడదు. కొంచెం టైం టేకింగే అయినా కూడా ఓపికగా నిలబడలేకపోతే ఎక్కడన్నా కూర్చొని. ఇప్పుడు నేను ఇంకా ఈ ఆనియన్ దంచి వేస్తాను, అదే కోసేసి ఎట్లాగానే చూపిస్తాను. చిన్న రోల్ కదా, పెద్దది రోల్ ఏంటే అట్లే ఊరికే తోలు తీసేసి అంత ఎర్రగడ్డ అట్లే వేసింటా. చిన్నది కదా, కొంచెం ముక్కలు కొయ్యాలి కదా మరి. కొన్నిగా దంచి మెదిగినాక ఇంకా కొన్ని వేసుకుందాం. అన్నీ ఒకేసారి వేస్తే ఎగిరి కలర్లో పడుతుంది. జాగ్రత్తగా అండి. నేను ఒక రవ్వ టేస్ట్ చూసినాను. మనం వేసిన చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అంతా అయిపోయింది. అట్లా ఒక్కొక్క రవ్వ వేసుకుంటా ఎర్రగడ్డ అంతా మొత్తం దంచేసుకుందాం. ఎక్కువ అంత మెదగకూడదు, జస్ట్ అట్లా ఊరికి అట్లా ఆ వాసన అంతా పచ్చడికి పట్టాల. ఇంకా మేము ఇదంతా తిరువాత పెట్టుకోం. పచ్చళ్ళు అంటే మా పక్క, అంటే నాకు తెలిసి మా అమ్మ కానీ మా నైబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్ ఇవంతా తిరువాత పెట్టమండి మేము. ఉద్దిపప్పు, శనగపప్పు ఇట్లా వేసి తిరువాత పెట్టుకుంటారు కదా, తాలింపు అంటారు కదా, అట్లా పెట్టుకోము. ఇంకా ఇంట్లో పచ్చగా తింటమే. సో ఎవరైనా కొంచెం నూనె తక్కువ కన్జ్యూమ్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి ఈజీ రోటి పచ్చళ్ళు దంచుకొని తింటే తిరువాత లేకుండా అయిపోయాయి. వెంట్రుకలు పోతుంటే ఎక్కువ కరివేపాకు తినమంటుంటారు, ఐరన్ ఉంటుందంట కదా కంటి చూపుకి. ఇలాంటి వాటికి అంతా కరివేపాకు మంచిదంటే పచ్చిది ఎన్ని తింటుంటాం, జ్యూస్ అంత తాగలేము. ఇట్లా కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చళ్ళు అట్లా దంచి పెట్టుకున్నామంటే రోజులో ఏదో ఒక పూట ఇది ఒక స్పూన్ అట్లా కన్జ్యూమ్ చేస్తే మంచిది. అంతే, ఇంకా అయిపోయింది. కొంచెం ఉప్పు చూద్దాం. ఎర్రగడ్డ కొంచెం లావుగా బాగుంటుంది అది తినేదానికి. ఉప్పు చూస్తాను నేను. ఉప్పు కూడా కరెక్ట్ అంటే కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్సలెంట్ ఉంది. ఇంకా రోట్లోంచి బయటకి తీద్దాం. ఇంకా డిష్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ ఈ రోకిల్కి ఉండేదంతా తీద్దాము. మళ్ళీ చేయి సోప్ వేసి కడుక్కోవాలి. అందరికి తెలుసు అనుకోండి, అయినా కూడా ఎండుమిరకాయలు ఎక్కువ వేస్తే గాన బాగా నీట్గా. కొంచెం పచ్చడి కూడా చాలా వాల్యుబుల్, అస్సలు ఏం ఉంచకుండా తీసేసుకోవాలి. మిక్సీలో కొట్టుకుండే కంటే కూడా ఇట్లా అంటే ఓపిక, టైము ఉన్నిందనుకోండి. చూడండి కదా, తీసేసి ఇట్లా ఒక కప్పులో వేసుకుందాము. చూడండి కరివేపాకు పచ్చడి ఇంకా ఉంది, రోట్లో తీసేస్తా. ఇది చూసేదానికి చిన్న రోలే కానీ దండిగా పడుతుందండి. చూడండి కొంచెం పచ్చడి వేసుకున్నా బాగా అంత అన్నానికి వస్తుంది. అంత కొంచెం అంత వేసుకున్నా బాగా ఇంత అన్నం తినచ్చు. కరివేపాకు పచ్చడి రెడీ అండి. మరండి కరివేపాకు పచ్చడి కూడా అయిపోయింది కదా.
వేడి వేడిగా అన్నం అయిపోయింది. నేను కొంచెం కరివేపాకు పచ్చడి, తర్వాత వాము రసం 2 వేసుకొని టేస్ట్ ఎట్లాగుందో మరి చెప్తాను, చూద్దాము. అబ్బా కాలిపోతుంది అన్నం. చాలా బాగుంటుందండి ఈ కరివేపాకు పచ్చడి. హెల్త్ కరివేపాకు బెనిఫిట్స్ మనకందరికి తెలుసు కదా. ఇంకా సగం రోగాలు మనం తినే తిండి వల్ల క్యూర్ చేసేసేయచ్చండి. అసలు మన ఫుడ్ మనం ఇంటేక్ తీసుకునే దాన్ని బట్టి లోపల జీర్ణ వ్యవస్థను బాగుపరచవచ్చు, పాడు చేయొచ్చు. బాగుపరిచినామంటే హెల్తీగా ఉంటాం. అంతా కలిపేద్దామండి. కలిపేసి ఇట్లా చూడండి, ఆనియన్స్ ఇట్లా పెట్టుకొని తిన్నామంటే నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఎప్పుడైనా పచ్చడి అంటే చాలామంది నెయ్యి ఇష్టపడతారు, కానీ యాక్చువల్ టేస్ట్ తెలియాలంటే ఫస్ట్ ఉత్త పచ్చడి తినాలి. ఉత్త పచ్చడితో ఒక 2-3 ముద్దలు తిన్నాక తర్వాత మనం ఇంకా నెయ్యి వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. మనము చాలామంది మార్నింగ్ లేస్తానే కరివేపాకులు ఒక 10 తిన్నాము ఇలా అంటారు కదా, కానీ ఇట్లా పచ్చడి అంటే ఎంత కరివేపాకు తింటాం ఒక్కసారి ఆలోచించాలి కదా మీరు. కాబట్టి మీరు కూడా ఇలాంటి కరివేపాకు పచ్చడిని ఖచ్చితంగా ట్రై చేయాలా. ఇప్పుడు నేను కొంచెం వాము రసం, ఇంకా వాము రసం చెప్పనే అవసరం లేదు. దేవుడా వేడి వేడిగా పొగలు వస్తున్నాయి కదా. ఇందులో కొన్ని తెల్లగడ్డలు ఇట్లాగా వేసుకొని, అబ్బా టమాటాలు అయితే ఎంత బాగా వేగిపోయినాయో, అసలు ఏం లేదు దానికి కండ, ఓన్లీ తోలే. చూడండి చాలా బాగా వేగిపోయినాయి. ఈ తెల్లగడ్డను కొంచెం అట్లా పెట్టుకునేసి బాబా చాలా అంటే చాలా సూతింగ్. చూడండి కరివేపాకు వచ్చింది, మనం అట్లా పారేసినాము. అట్లా పారేయకూడదు, తినాలా. ఎక్సలెంట్ అండి. మరి మీరు కూడా తప్పనిసరిగా ఇలాంటి కరివేపాకు పచ్చడి, ఇలాంటి వాము రసం ట్రై చేసి మరి ఎలా ఉందో లైక్ చేయండి. ఎలా ఉందో ట్రై చేసి బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.